ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యునిడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మహిమగల రాజా, మహోన్నతుడా, జీవాధిపతి, దేవా, ఆరాధనకు యోగ్యుడా, నిత్యుడకు తండ్రి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా, ఆత్మరూపంలో, పరిశుద్ధ ఆత్మరూపంలో మా మధ్య సంచరించేటువంటి గొప్ప దేవుడవు దేవా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, ఈ పునరుద్ధాన దినం కొరకు మీ స్తోత్ర. దేవా, మరి తండ్రి నాయన వేకువజామున ప్రభా, ఈ రీతిగా ఆరాధనలో దేవా మీ వైపు చూడడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఇదిగో ప్రభా, ఈ పునరుద్ధాన దినమున దేవా మరి తండ్రి ఆదివారం నాడు దేవా మరి తండ్రి నాయన మరొకసారి దేవా మీ మహిమను బట్టి, దేవా మీ కీర్తిని బట్టి, మీ గొప్పతనాన్ని బట్టి, దేవా మరి తండ్రి నాయన మీ కార్యములు బట్టి దేవా మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మేము పాడుకునే పాటలు మా కొరకు మీరు ఆశీర్వదించండి. దేవా మరి తండ్రి నాయన మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన దేవా ప్రభా, మీరు చేసినటువంటి మేలులు ఉపకారములు అన్నింటినీ మేము తలంచుకున్నప్పుడు దేవా మరి తండ్రి నాయన అయా మీ సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుకుంటా మేము ఎలాగుండగలం ప్రభా, మీ నామాన్ని గణపరచుకుంటా మిమ్మల్ని ఆరాధించుకుంటా మేము ఎలాగుండగలం ప్రభా. దేవా మరి తండ్రి నాయన అయా ఈ సమయంలో దేవా మరి తండ్రి ప్రభా, మీ వైపు చూస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని గణపరిచే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. దేవా మరి తండ్రి ప్రభా, అలాగ మరి తండ్రి 91వ కీర్తన చదువుకునే సమయాన్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు, మీ వాగ్దానములు దేవా మరి తండ్రి ప్రభా మా పక్షంగా మీరు నెరవేర్చినటువంటి విధానం అంతటిని తలపోసుకొని దేవా మరొకసారి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవా మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవితం దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పాట పాడి ప్రభుని ఆరాధన చేద్దాం. 124వ పాట పాడుకుందాం. షారోనాథ్మి గీతాల్లో నుంచి 124వ పాట, ప్రేమించిదని అధికముగా ఆరాధింతున్న ఆసక్తితో. అధికముగా ఆరాధింతున్న శక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. నన్ను ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ బలముతో ప్రేమించెదన్
యెహోవానిసి యెహోవానిసి జయమిచ్చవే వందనమయ్యా నాకు జయమిచ్చవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 ఆరాధన. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. వాక్యం విందాం పిల్లరా. మన మధ్యలో దైవజనులు ప్రదాసకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుని పునరుద్ధాన నామములో మీకు ఈ ఆదివారం ఉదయకాలం వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. నిర్గమకాండ గ్రంథం 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయం. ఎక్సోడస్ చాప్టర్ 12 మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుతాను, గమనించండి. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలా సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకుని వెళ్ళను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబం చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొని వాళ్ళు. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలను. నిర్దోషమైన ఏడాది మగ పిల్లను తీసుకుని వాళ్ళను, గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకుని వచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొని వాళ్ళను. తర్వాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి
తాము దాని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలను. దాని తలను దాని కాళ్లను దాని ఆంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. దానిలో ఉడకని దానిను నీళ్లతో వండబడిన దానిను తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేదియు మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలను. మీరు దానిని తినవలసిన విధం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చేదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రా. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఇశ్రాయేలీయులు విడుదల పొందినటువంటి అద్భుతమైన వృత్తాంతం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారు విడుదల పొందటానికి దేవుడు ఏర్పరిచినటువంటి విధానం చాలా సింపుల్గానే కనబడుతున్నది, కాంప్లికేటెడ్గా లేదు. మనుషులు కొన్ని మార్లు తమ పాప భారం నుండి వారి మనస్సాక్షి పాప విషయంలో వారిని గుచ్చుతూ ఉండగా దాని నుండి విడుదల పొందటానికి ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. తీర్థయాత్రలు చేసేవారు కొందరైతే, దాన ధర్మాలు చేసేవారు కొందరైతే, ఒక్క పొద్దుండేవారు మరికొందరైతే ఎన్నో రీతులుగా తమ మనసాక్షికి పాపపు జ్ఞప్తి నుండి విడుదల పొందటానికి మనుషుల యొక్క ప్రయాస చాలా గొప్పది. అయితే మానవుడు పాప క్షమాపణ పొందటానికి, రక్షణ పొందటానికి దేవుడు ఏర్పరిచినటువంటి విధానం సామాన్యమైన వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిగా దేవుడు దాన్ని ఉంచాడు. ఇది ఆశ్చర్యం. పండితునికి, పామర్నికి, గొప్ప వ్యక్తికి, సామాన్యమైన వ్యక్తికి, ప్రతి వ్యక్తికి అర్థమయ్యే రీతిగా యేసుక్రీస్తు ప్రభు ఈ పస్కా బలి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు విధించి ఈ కట్టడను ఆయన ఒక గొప్ప సత్యాన్ని ఆయన ప్రపంచానికి నేర్పించాడు. ఆ తరువాతి కాలంలో నిజముగా లోకమంతటి కొరకు లోకరక్షకుడుగా దేవుడే ఉద్భవించి ఆయన చేయబోయేటటువంటి శిలువ ప్రాయశ్చిత్త బలిని గూర్చినటువంటి గ్రహింపు ముందుగానే ఆయన లోకానికి అందజేశాడు. మనము పస్కాను గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంగ్లీష్లో పాస్ ఓవర్, దాటి వెళ్ళుట. ఎవరు దాటి వెళ్ళారు? దేవుడు దాటి వెళ్ళాడు, లేక దేవుడు పంపించినటువంటి మరణదూత దాటి వెళ్ళాడు. ఏమి చూచి దాటి వెళ్ళాడు అంటే ఆ ఇండ్ల మీద రక్తాన్ని చూచి, ఆ గురుతును చూచి మరణదూత దాటి వెళ్ళాడు. 13వ వచనం, నిర్గమకాండం 12వ అధ్యాయం 13వ వచనం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. సో వైరస్, లైక్ సిక్నెస్, డిసీజ్, డెత్. మరణదూత ఇశ్రాయేలీల గుమ్మాల్లో ప్రవేశించకూడదు అంటే వారు చేయవలసినటువంటి పని 2 నిలువు ద్వారబంధముల మీద, పై కమ్మి మీద ఈ రక్తమును తాకించాలి. చాలామందికి యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు ఎప్పుడు సిలువ అంటారు, రక్తం అంటారు, ఏంటండి ఈ టర్మినాలజీ అని రక్తాన్ని కొందరు ఆ పదాన్ని వినటానికి ఇష్టపడినటువంటి వారు ఉంటారు. కానీ యాక్సిడెంట్ జరిగింది, బ్లడ్ లాస్ అయింది, వెంటనే ఏమి ఎక్కిస్తారు అంటే రక్తం ఎక్కిస్తారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దోషాన్ని నిర్ధారణ చేయాలి అంటే ఇమేజింగ్, అది ఎక్స్రే కానివ్వండి, లేకుంటే అది అల్ట్రాసౌండ్ కానివ్వండి, లేకుంటే అది స్కాన్ కానివ్వండి, ఏదైనా సరే
ఆ టెస్టులన్నీ చేయక మునుపు మొట్టమొదట బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ తర్వాత మిగిలినటువంటి టెస్టులు కూడా చేస్తారు. రక్తంలోనే ప్రిలిమినరీగా దోషం అనేది తెలిసిపోతుంది. బ్లడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవుని శరీరంలో 5 లీటర్ల రక్తం, 5 నుంచి 6 లీటర్ల లోపు రక్తం ఉంటుందని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మనం చదువుతూ వింటూ ఉంటాం. రక్తం చాలా ప్రాముఖ్యమైనది. రక్తం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ మనకు బదులుగా చంపబడినటువంటి పస్కా గొర్రెపిల్ల ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. యూదులకు చాలా తేటగా ఇది అర్థమయ్యేటట్లుగా దేవుడు పస్కా బలిని, ఆయన పస్కా పండుగను తరువాతి కాలంలో అది ఒక కట్టడగా నియమించి, పులియని రొట్టెల పండుగ, పస్కా పండుగ, దానిని వారికి విధిగా ఆయన ఆచరించాడు. 7 దినాలు పులియని రొట్టెలు తినాలని. 18వ వచనం, మొదటి నెల 14వ దినము సాయంకాలం మొదలుకొని ఆ నెల 21వ దినము సాయంకాలం వరకు మీరు పులియని రొట్టెలను తినవలెను. ఈ పులియని రొట్టెల పండుగ, పస్కా, ఇవన్నీ తరతరములలో ఆచరించాలి. 17వ వచనం చివరి భాగం, మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలను, ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండు. ఈ రోజుకి ఇశ్రాయేలీలు ఈ పులియని రొట్టెల పండుగ ఆచరిస్తారు, పస్కా పండుగ ఆచరిస్తారు, ఉడారాల పండుగ ఆచరిస్తారు. భూమి మీద మన నివాసం అది పరిమితమైంది. అయితే ప్రభువు మన రక్షకుడు, ఆయన మన దాగుచోటు. ఆయన ఎలవ్ చేసే వరకు మరణం విశ్వాసిని టచ్ చేయటానికి వీల్లేదు. అన్లెస్ అంటిల్ గాడ్ పర్మిట్స్, డెత్ కెనాట్ టచ్ యూ. ఇది మనం జ్ఞాపకం ఉంచుకుంటాం. మనం భూమి మీద యాత్రికులం, పరదేశులమే కానీ మన ఆయుష్కాలము ఆయన గ్రంథంలో లిఖించబడినది. మన జీవిత దినాలు ఆయన లెక్కించి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని బట్టి మన మీదికి వచ్చేటటువంటి మరణకరమైనటువంటి ప్రతిదాన్ని కొట్టివేసేటటువంటి అధికారం దేవుడు సంఘానికి ఇచ్చాడు, దేవుడు విశ్వాసకి ఇచ్చాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రక్తంలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. రోమీలకు రాయబడినటువంటి పత్రికలో బాప్తిసం పొందేటప్పుడు వ్యక్తి తాను యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువతో ఎలాగూ శిలువ మరణంతో ఐడెంటిఫై చేసుకుంటాడో రోమా పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఎలయనగా మనమికను పాపమునకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. వి నో దిస్, నోయింగ్ అంటారు. ఏ వ్యక్తి యొక్క మనస్సు మీద ఉన్నటువంటి తెర ముసుగు తొలగిపోతుందో, యేసుక్రీస్తు ప్రభు సిలువను తేటగా చూస్తాడు. నా శరీరం మీదికి రావాల్సినటువంటి శిక్ష యేసుక్రీస్తు ప్రభు శరీరం మీద 2000 సంవత్సరాల నాడు సిలువలో ఆయన భరించాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడిన, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని సిలువను మనం చూచినప్పుడు మనకు పాపక్షమాపణ, రక్షణ. ఎందుకంటే మన మీదికి రావాల్సినటువంటి శిక్ష అది యేసుక్రీస్తు ప్రభు తన శరీరంపై ఆయన భరించాడు, ఆయన మోసాడు. దేవుని ఉగ్రతను భరించాడు, దేవుని తీర్పును భరించాడు. మనకు బదులుగా మన స్థానంలో ఆయన మరణాన్ని ఆయన పొందాడు. అయితే ఆయన దేవుడు గనుక సమాధిలోనికి వెళ్ళి శరీరధారిగా మరలా మహిమ దేహంతో ఆయన తిరిగి లేచాడు. పరిపూర్ణ మానవుడుగా ఆయన సిలువలో మరణం పొందాడు. పరిపూర్ణ మానవుడుగా కాకుండా మానవత్వం, హ్యుమానిటీ లేకుండా ఓన్లీ డివినిటీ ఉంటే ఏమయ్యేదంటే
ఆయనకు బాధ నొప్పి తెలిసి ఉండేది కాదు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు ప్రభు దైవ మానవుడు, పరిపూర్ణమైన మానవుడు. అంతే, అదే సమయంలో ఆయన దేవుడు. అందుకే ఆయన కుమారుడుగా వచ్చాడు. ఇక్కడ రోమా పత్రికలో మనం చదివేటటువంటి భాగం, మనము ఆయనతో కూడా సిలువ వేయబడ్డాము అని మనకు అర్థం కావాలి. ఇప్పుడు ఇశ్రాయేలీలు వారి గుమ్మాలకు రక్తం తాకించారు. రక్తం తాకించి వారు కుటుంబీకులందరూ ఆ లోపల ఉన్నారు. మరణదూత సంచారం చేసినప్పుడు, వైరస్ సంచారం చేసినప్పుడు కరెక్ట్గా ఎవరు జ్యేష్ఠ పుత్రుల్లో లేక వారి పశువుల్లో మొట్టమొదట పుట్టినటువంటి తొలిచూలు పశువేదో వాటిని మాత్రమే టచ్ చేసేటట్లుగా దేవుడు సెట్ చేసాడు. ఇది చాలా ఆశ్చర్యం కలుగుతుంది, మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎవరినంటే వాళ్ళను టచ్ చేయటానికి వీల్లేదు. ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించడానికి నా జ్యేష్ఠ పుత్రుని వెళ్ళనిమ్మని దేవుడు అడిగాడు. మోషే అహరోను ద్వారా చెప్పించాడు ఫరోకు. యెహోవా ఎవడు, నేను ఇశ్రాయేలీయులను పోనివ్వను అని ఫరో మొండిగా కూర్చున్నాడు. వీరు ఒకప్పుడు ఫరో యొక్క జనాంగం కాదు. తాత్కాలికంగా కరువు కాలంలో, జోసెఫ్ కాలంలో వారు అక్కడ ఉండటానికి, ఐగుప్తులో ఉండటానికి వారు తమ వాగ్దాన దేశం నుండి వచ్చినటువంటి వారు. 400 సంవత్సరాలు లేక 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో నివసించారు. ఇప్పుడు దేవుడు వారిని వాగ్దాన దేశానికి, వాగ్దాన భూమికి తీసుకుని వెళ్ళాలి. కానీ ఫరో అంటాడు, నేను పోనీయను అంటాడు. వారు నేను చెప్పింది చేయాలి, వారు నాకు స్లేవ్స్, బానిసలు అంటూ ఉన్నాడు. లోకంలో మనిషిని పాపంలో బంధించి సాతాను మనిషి చేత పాపం చేయిస్తూ ఉన్నాడు. పాప శాపం నుండి విడిపించడానికి శాపగ్రాహిగా ప్రభువైన యేసు వచ్చాడు. ఆదాములో దేవుడు మనకు అనుగ్రహించిన ఏ శ్రేష్టమైనది పోగొట్టుకున్నామో, సృష్టిపైన అధికారాన్ని పోగొట్టుకున్నామో, వద్దన్న దాన్ని, చేయకూడని దాన్ని, దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆదాము హవ్వలు పాపం చేసి వారు పోగొట్టుకున్నటువంటి అధికారం కడపట ఆదాంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించి ఆయన తిరిగి రెస్టోర్ చేయడానికి వచ్చాడు. ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు ఈ కమ్ముల మీద, ద్వారబంధం మీద ఆ రక్తం ఉన్నప్పుడు మరణదూత లోపల ప్రవేశించడానికి వీల్లేదు. అంతేకాదు, ఇశ్రాయేలీయులు ఎవరు తమ గుమ్మములో నుండి బయటకు రాకూడదు. వారు గుర్తుంచుకోనండి, బయటకు రాకూడదు. ఎప్పుడైతే వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు సిలువను ఆశ్రయిస్తాడో ఈ అద్భుతం జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణాన్ని బట్టి, ఆయన రక్తమును బట్టి మానవుని దోషం క్షమించబడుతుంది, పాపం క్షమించబడుతుంది. కనుక పాపం వల్ల వచ్చే జీతం మరణానికి మానవుని పైన అధికారం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు చాలా అద్భుతమైన రీతిగా వారు ఆ రాత్రి కాపాడబడ్డారు. అదే ఐగుప్తీయుల ఇండ్లను గూర్చి మహాఘోష పుట్టెను. 30వ వచనం, నిర్గమకాండం 12:30. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరినూ ఐగుప్తీయులందరినూ లేచినప్పుడు శవం లేని నీళ్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఎంత దుఃఖమో, ఎంత బాధో. అప్పుడు వీరిని వెళ్ళమన్నాడు. ఐగుప్తులో నుండి దేవుని ప్రజలు అప్పుడు బయలు వెళ్ళారు. ఈ ఉదయకాలం నేను మీకు రాజులు 2వ గ్రంథంలో నుండి నయమాను గుర్చినటువంటి భాగం, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం నేను మీకు జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. నయమాను సైన్యాధిపతి, ఇప్పుడు ఉన్నటువంటి సిరియా దేశం, ఆ సిరియా దేశమే అది, సిరియా దేశపు సైన్యాధిపతి. అతడు చాలా పరాక్రమవంతుడు, తన యజమాని దృష్టిలో ఘనత పొందినవాడని, దయ పొందినవాడని మొదటి వచనంలో 2వ రాజులు 5:1 వ్రాయబడింది.
అతడు పరాక్రమశాలి, అయితే అతడు కుష్ఠరోగి. అక్కడ ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది తాను అక్కడికి ఎలా వచ్చిందో 2వ వచనంలో ఉన్నది. 2వ రాజులు 5:2. సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి పోయి ఉండిరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండే. ఒక యవనస్తురాలైనటువంటి బిడ్డ, ఒక టీనేజర్ నయమాను గృహంలోనికి తీసుకుని రాబడింది. బహుశా చక్కని బిడ్డ అయి ఉండాలి, చురుకైనటువంటి బిడ్డ కూడా అయి ఉండాలి. అప్పుడే ఈ సైన్యాధిపతి తన గృహంలో చెరగొని తీసుకొచ్చినటువంటి వారిలో బెస్ట్ని సెలెక్ట్ చేసి ఉంటాడు. మరి ఈ టీనేజర్కు భవిష్యత్తును గురించి ఎన్ని ఉద్దేశాలు ఉండాలి. హఠాత్తుగా తమ దేశం నుంచి, తమ తల్లిదండ్రుల నుండి, తమ ఇంటి నుండి, తాను పుట్టి పెరిగిన వాతావరణం నుండి, తాను అలవాటు పడినటువంటి ప్రదేశం నుండి సిరియా దేశానికి తీసుకుని రాబడి. అంతేకాదు, తనకి ఇప్పుడు స్వాతంత్ర్యం లేదు. షీఈ్ ఏ స్లేవ్. యజమానురాలు చెప్పింది చేయాలి. పూర్వకాలంలో బానిసల మీద యజమానులకు ఎంత హక్కు ఉండేదంటే, చంపినా కూడా ప్రభుత్వ చట్టం అది తప్పుగా ఎంచదు. అది పాత నిబంధన కాలంలోనూ నూతన నిబంధన కాలంలో కూడాను చాలా బానిసల పైన అధికారం ఉండేది. మనము ఫిలిమోను పత్రికలో ఒనేసిముని గురించి చదువుతాం. ఆ కాలంలో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఎవరైనా బానిస పారిపోతే, తిరిగి దొరికితే తనను తీసుకుని వచ్చి నొసట ఒక గుర్తు వేసేవారట. ఫ్యూజిటస్, పారిపోయినటువంటి ఖైదీ అని గుర్తు వేసేవాడు. మనం ఎరిగినటువంటి ఇంగ్లాండు దేశ చరిత్రలో కూడా నీగ్రోలు పారిపోతే, తెల్లవారికి బానిసలుగా ఉన్న నీగ్రోలు వారిని చాలా భయంకరంగా వెదికి వారిని తీసుకుని వచ్చి వారిని శిక్షించేటటువంటి వారని చరిత్ర చెబుతుంది. ఈ అమ్మాయి ఇశ్రాయేలు దేశం నుండి తీసుకుని రాబడింది. డిప్రెషన్లో కూర్చుని ఉండాలి, నిరాశలో కూర్చుని ఉండాలి, ఎప్పుడు ఏడుస్తూ ఉండాలి. నా దేశానికి నన్ను పంపించి వేయండి అని అంటూ ఉండాలి. నాకు ఈ పనులన్నీ రావు, నేను మీ ఇంటి పని చేసేటటువంటి సర్వెంట్ను కాదు అని చెప్పి ఉండాలి. కానీ ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఆ చిన్నది, ఈ యవన బిడ్డ పేరు వ్రాయబడలేదు. ఒకసారి ఈ యవనస్తురాలని గురించి ఆలోచిస్తే, లేక ఈ చిన్న బిడ్డను గురించి మనం ఆలోచిస్తే, తాను అద్భుతంగా తన మైండ్ సెట్ చేసుకున్నది. దేవుడు దేనిని రానిచ్చాడో, ఏ పరిస్థితి దేవుడు రానిచ్చాడో ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసింది. కొన్నిమార్లు మన జీవితంలో దేవుడు అలౌ చేసేటటువంటి పరిస్థితిని మనం టాలరేట్ చేయలేం. నేను దేవుని బిడ్డను కదా, దేవుడు నాకు ఈ కష్టం ఎందుకు రానివ్వాలి? నేను దేవుడిని చాలా ప్రేమించే వ్యక్తిని కదా, దేవుడు నాకు ఈ కష్టం, ఇబ్బంది ఎందుకు రానిచ్చాడు? నేను దేవుని కొరకు ఎంతో చేశాను, ఎంతో ఇచ్చాను, ఎంతో ప్రేమించాను, ఎంతో స్తుతించాను దేవుని, ఎంతో భక్తిగా ఉన్నాను కదా, నాకెందుకు ఈ కష్టం రావాలి అనేటటువంటి ఒక ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది. నిజమే. ఈ బిడ్డ విషయంలో తన పేరు రాయబడలేదు, కానీ తాను ఒక గొప్ప గుంపును కదిలించింది. సైన్యాధిపతి సేవకులతో రథముల మీద ఇశ్రాయేలు దేశానికి వెళ్ళి రాజుగారికి పత్రిక ఇచ్చి, తాను ప్రవక్త దగ్గరకు వెళ్ళేటట్టు ఈ బిడ్డ చెప్పినటువంటి చిన్న సాక్ష్యం ఒక గొప్ప కార్యాన్ని చేసింది. ఈ బిడ్డ చెప్పినటువంటి సాక్ష్యం ఏంటంటే, 2వ రాజులు 5:3, షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. అంటే యవ్వన కాలంలోనే భక్తి కలిగింది మాత్రమే కాదు, భక్తి కలిగినటువంటి దేవుని ప్రవక్తలు ఎవరున్నారు, ఈ ప్రవక్తలు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు ఏంటి, వారు ఎంత శక్తివంతమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు అని అటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తాను గ్యాదర్ చేస్తూ ఉంది.
ఈ కాలంలో ఉన్నట్టు మీడియా లేదు, లేక పత్రికలు లేవు, ఇంత త్వరితగతిని వార్తలు వ్యాపించడం లేదు, తెలియబడటం లేదు. అయినా తాను ప్రవక్తను గూర్చి చెప్పినటువంటి మాట, ఎలీషాను గూర్చి తాను చెప్పినటువంటి మాట, ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు అది నెరవేరకపోతే ఈ అమ్మాయి యొక్క జీవితం డేంజర్లో ఉంటుంది. ఒకవేళ నయమాను షోమ్రోన్కి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఈ అమ్మాయి చెప్పినట్టుగా జరగలేదు అనుకోండి, నీవు అబద్ధికురాలో, మమ్మల్ని మోసం చేసావు, లేక మీ దేశంలో ఉన్నటువంటి ప్రవక్తల యొక్క శక్తిని ఎక్కువ అంచనా వేసావు, నేను నేనేమైనా చేస్తాం అని చెప్పి కీడు కలిగించేటటువంటి అపాయం లేకపోలేదు. షీ టుక్ ద రిస్క్ ఫర్ గాడ్, షీ టుక్ ద రిస్క్ ఫర్ నామాన్. చాలా ధైర్యంగా సలహా ఇచ్చింది, ఈ పని మీరు చేయండి, ఈ పని మీరు చేయండి. నాకు అనిపిస్తూ ఉంటుంది 4వ వచనంలో, నయమాను రాజు వద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలు అతనికి తెలియజేయగా, రాజు ఒప్పుకున్నాడు. రాజు ఎంక్వైరీ చేసి ఉండాలి, ఎవరు చెప్పారు, ఎవరిచ్చారు ఈ స్టేట్మెంట్. ఒక చిన్న అమ్మాయి ఇచ్చిందండి, పక్కపక్క నవ్వుండొచ్చు. ఒక చిన్న అమ్మాయి చెప్తే మీరు ఎలాగ నమ్మారు, నా దగ్గరికి ఎలాగ వచ్చారు అని అనలేదు రాజు. అది ఆశ్చర్యం కదా. ఒకవేళ ఆ అమ్మాయి చెప్పిన మాట మనం నమ్మొచ్చా అని రాజు వెరిఫై చేసుకున్నాడేమో. నయమని చెప్పుకుంటాడు, ఆ బిడ్డను మేము తీసుకుని వచ్చినప్పటి నుండి, సిరియా దేశంలోనికి మేము తీసుకుని వచ్చినప్పటి నుండి ఆ అమ్మాయి జీవితాన్ని మేము పరిశీలన చేశాం. తాను చెప్పినటువంటి మాట యథార్థమైన మాట అని నాకు నమ్మకం ఉన్నది, నాకు మేలు కలుగుతుందని నాకు నమ్మకం ఉన్నది. మా జీవితం కంటే చిన్నదైనప్పటికీ, యవనస్తురాలైనప్పటికీ ఆ బిడ్డ జీవితం ఎంతో శ్రేష్టమైనదిగా ఉన్నది అని రాజును ఒప్పించి ఉంటాడు. అందుకే రాజు లెటర్ రాశాడు, ఇశ్రాయేల్ రాజుకు పంపించాడు. ఇశ్రాయేల్ రాజు వస్త్రం చింపుకున్నాడు, కుష్ఠరోగం నేను ఎక్కడ మాన్పగలను అని. ఆ తరువాత ప్రవక్తకు ఎలీషాకు వినబడింది. ఎలీషాకు వినబడితే ఎలీషా కబురు చేశాడు, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని రాజుకు వర్తమానం చేశాడు. కనుక నయమాను తను గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలిచి ఉండగా, 10వ వచనం, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు. చాలా సింపుల్ సొల్యూషన్ చెప్పాడు. జోర్దాన్ రివర్కి వెళ్ళమన్నాడు. యోర్దాను గొప్ప నది ఏమీ కాదు. యార్డినిట్ అని పిలువబడినటువంటి ఆ స్థలంలో మామూలుగా ఇజ్రాయెల్ దేశానికి టూర్ వెళ్ళినటువంటి వాళ్ళు బ్యాప్టిజమ్స్ తీసుకుంటూ ఉంటారు. మారు మనసు పొందిన తర్వాత తీసుకునేటటువంటి బ్యాప్టిజం, కొంతమంది ఏమో డెడికేషన్ బ్యాప్టిజం తీసుకుంటూ ఉంటారు. వారు అంతకుముందు బ్యాప్టిజం తీసుకున్న వారే కానీ నూతనంగా ప్రభు కొరకు తమను తాము అప్పగించుకునేటటువంటి, ఇక నేను సంపూర్ణంగా ఆయన కొరకు జీవిస్తాను, గతంలో నేను మారు మనసు పొంది బాప్తిజం పొందాను, పడుతూ లేస్తూ ఉన్నాను, అయితే నేను డెడికేషన్ బ్యాప్టిజం తీసుకుంటాను. కొందరు డెడికేషన్ బ్యాప్టిజం తీసుకుంటూ ఉంటారు యార్డినిట్ అనేటటువంటి స్థలంలో. అక్కడ బ్యాప్టిజం తీసుకున్నటువంటి వారు ప్రత్యేకమైనటువంటి గౌను వేసుకుని దిగాలి ఆ నీళ్లలోనికి. ఆ బ్యాప్టిజం సర్టిఫికేట్ కూడాను ఇస్తారు వాడు. అక్కడ మనకు ఎవరు బ్యాప్టిజం ఇచ్చారో వాళ్ళే సర్టిఫికేట్ ఇస్తారు. కానీ ఆ యార్డినిట్ అనేటటువంటి ఆ స్థలము, ఆ దృశ్యం ఉంటుంది అక్కడ. యోర్దాన్ నది చాలా పెద్ద నది ఏమి కాదు, చాలా పెద్ద నది ఏమి కాదు. ఇప్పుడు సిరియా దేశంలో 2 నదుల పేర్లు ఉన్నాయి, అబానా, పర్పరు అని. ఆ నదులు చూస్తే అవి యోర్దాన్ నది కంటే గొప్ప నదులు. 12వ వచనంలో, దమస్కు నదులైన అబానాయును పర్పర్ను ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకుని నయమాను అనుకున్నాడు. కోపం వచ్చింది, రౌద్రుడై వెళ్ళిపోయాడు. అయితే ఒక చిన్న దాసుడు చెప్పాడు, ఏమని? నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందు, అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదులు 7 మార్లు మునుగ్గా అతని దేహము పసిపిల్ల దేహం వలన అతడు శుద్ధుడా. ప్రవక్త చెప్పిన మాట చొప్పున
ప్రవక్త సెలవిచ్చినటువంటి దేవుని వాక్కు చొప్పున యోర్దాను నదిలో 7 మార్లు మునిగాడు. చిన్నపిల్లలు చాలా పాటలు పాడుతూ ఉంటారు. నయమాను నీళ్ళల్లో ఎలాగ మునిగాడు, 1, 2, 3, 4, 5, 6, 7 అని చక్కగా నంబర్స్ చెప్తూ యోర్దాను నదిలో మునిగాడు. యేసుక్రీస్తు ప్రభు రక్తం వ్యక్తి యొక్క శరీరాన్ని, వ్యక్తి యొక్క మనస్సును, వ్యక్తి యొక్క ఆత్మను శుద్ధి చేస్తుంది. శరీరానికి ఆరోగ్యం, ఆత్మకేమో పాప క్షమాపణ రక్షణ, మనస్సుకేమో స్వస్థత. ఇక సాతాను నీ మీద ప్రభుత్వం చేయదు. యేసుక్రీస్తు ప్రభు రక్తం శ్రేష్టమైనది, అద్భుతమైనది. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓటగు, ఓ పాపి అందు మునుగుము, పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా, ఆ శిల్వ చావగా, శ్రీ యేసు రక్తం ఎప్పుడు స్రవించే నాకు గాని భక్తులు పాడారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తం శ్రేష్టమైనది. యేసుక్రీస్తు ప్రభు శిలువ, ఆయన మరణమును బట్టి, శిలువ రక్తము అంటే ఆయన మరణమును బట్టి. కొందరికి అనుమానం వస్తుంది, 5 లీటర్ల రక్తంలో నేను ఎట్లా మునుగుతానండి? దాని అంతరార్థం ఇదే. యేసుక్రీస్తు ప్రభు రక్తమును బట్టి, ఆయన శిలువ మరణమును బట్టి. మనం రోమపత్రికలో చదువుకున్నాం, ఆయన శిలువలో మరణించినప్పుడు నీ శరీరానికి రావాల్సిన శిక్ష ఆయన శరీరం మీద విధించబడింది. ఆయన శరీరం పాతి పెట్టబడినప్పుడు ఆయన దేహములో నీ దేహం ఉన్నది. ఒక భక్తుడు ఇలాగ పాడారు, నేనేలా భయపడవలెను, నేనేలా చింతింపవలెను, నా యేసుడు నాకుండగా నన్నేది ఏమి చేయను. నాలో ఉన్నది నీ ఆత్మ, నాలో ప్రవహించు నీ రక్తం, నా దేహములో నీ దేహము ఇమిడి ఉండెను ఆశ్చర్యముగా అని పాడారు. మనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క అంతరంగ రక్తము, ఆయన అంతరంగ శరీరం అందుకున్నటువంటి వారంగా ఆయనతో సహవాసము, ఐక్యత కలిగినటువంటి బిడ్డలంగా ఉన్నాం. అందుకే విశ్వసించిన దేవుని బిడ్డలను పత్రికల్లో, నూతన నిబంధనలో పరిశుద్ధులు 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 అని వ్రాసారు. ఎందుకు? లోకస్తుల కంటే మనం చాలా స్నానం చేసి ఫిజికల్గా చాలా శుద్ధిగా ఉంటామనే కాదు. ఇది మానసిక సంబంధమైన, ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధి, పవిత్రత. అందుకే పరిశుద్ధులని పిలువబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత, రక్తమును బట్టి, శిలువ మరణమును బట్టి శుద్ధి నొందినటువంటి వారు. ఇక్కడ నయమాను 7 మార్లు యోర్దాను నదిలో మునిగాడు. 7 సంపూర్ణ సంఖ్య. మన పాపమంతా పోయేటట్టు, మన దోషం అంతా పోయేటట్టు సంపూర్ణంగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతామో, కన్నీటితో దుఃఖంతో ఒప్పుకుంటాము, ఏడుస్తాము, దేవా మరలా నేను పాపమునకు బానిసను కాను, నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నా, ఇదిగో నా పాపం, నన్ను క్షమించుము, కడుగుము శుద్ధి చేయమని వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు రక్త శుద్ధిని తాను కోరుకున్నప్పుడు, ఆశ్రయించినప్పుడు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం, క్షేమం కలుగుతుంది. నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయు, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధులుగా. వైరస్ మన ఇంటిని తాకకుండా, లేక మన కుటుంబీకులను తాకకుండా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయిస్తూ ఉన్నాం, ప్రోక్షించుకుంటూ ఉన్నాం. అందుకే 91వ కీర్తన ప్రతి ఉదయకాలంలో ఏ తెగులు నీ గుడారం సమీపించదు అనేటటువంటి వాగ్దానాన్ని అప్హోల్డ్ చేసి మనం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువుని విశ్వసించిన తర్వాత ఎవరైనా తప్పు చేస్తే మరలా వెళ్ళి ప్రభు రక్తాన్ని ఆశ్రయించి మనము మన దోషాన్ని ఒప్పుకొని క్షమించమని ప్రభువుని అడిగి మరలా దేవునితో చక్కని సహవాసంలో సాగి వెళ్ళేటటువంటి పరిస్థితి. మొదటి యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, నా చిన్నపిల్లారా, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతిలో మీకు వ్రాయిస్తున్నాను. ఎవడైనా పాపం చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవా తండ్రి వద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఎప్పటికప్పుడు ఆశ్రయిస్తూ మనం మన మనస్సును, మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన విజయాన్ని మనం క్లెయిమ్ చేస్తూ
విశ్వాస యాత్రలో మనం ముందుకు వెళ్ళవలసినటువంటి వారంగా ఉన్నాం. ఇశ్రాయేలు దేశంలో చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. అయితే సిరియా దేశం నుండి వచ్చినటువంటి కుష్ఠరోగి మాత్రమే ఎలీషా కాలంలో స్వస్థత పొందాడని ప్రభువారు కోట్ చేశారు. ఆశ్చర్యం కదా? మరి ఇశ్రాయేల్ దేశంలో విధవరాలు ఉన్నప్పటికీ సారిపతు విధవరాల దగ్గరకు ప్రవక్తను దేవుడు పంపించాడు. ఆమె కుండలో నూనె అయిపోలేదు, ఆ పాత్రలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు. దేవుడు కొందరి పట్ల విశేషమైన కృప చూపించడానికి ఆయన సార్వభౌమ అధికారాన్ని కలిగినటువంటి వాడు. ఎవరు దేవునికి లోబడతారో, విధేయులు అవుతారో ఆయన చెప్పిన మాట. నయమాను తన స్టేటస్ను బట్టి తాను మొట్టమొదట తాను అనుకున్న రీతిగా ప్రవక్త చేయాలని కోరుకున్న చివరకు తన సేవకుని మాట విని యోర్దాను నదికి వెళ్ళాడు. యోర్దాను నదికి వెళ్ళి తాను ఆరోగ్యం పొందాడు. ప్రవక్త దగ్గరకు తిరిగి వచ్చాడు, ఎక్నాలెడ్జ్ చేశాడు. ఆ వృత్తాంతం అంతా మనకు తెలుసు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. నీ శరీరంలో నీకు వచ్చినటువంటి సమస్య, అది ఏ సమస్య నీకు అర్థం కానప్పుడు, డాక్టర్లకు అర్థం కానప్పుడు దేవుని దగ్గర అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఉందని జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుని దగ్గర అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఉంది. మనం మన జీవితాల్లో దేవుని శక్తిని కలగా అనుభవించవచ్చు. దేవుని శక్తి కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. దేవుడు వెలిగింపు, దేవుడు గ్రహింపు మనకు అనుగ్రహించాలి. అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో, దేవుడు ఈ విషయంలో నాకు వెలిగింపిచ్చాడు, నేను ఇలాగూ సాగి వెళ్తాను. నయమాను ఆరోగ్యం పొంది గొప్ప సాక్షిగా అన్య దేశంలో లేక సిరియా దేశంలో ఇశ్రాయేలీల దేవుడు నిజమైనటువంటి దేవుడు, ఆయన స్వస్థపరిచే దేవుడు అనేటటువంటి దానికి తాను సాక్షిగా, తాను రుజువుగా ఉన్నాడు. గొప్ప సంగతి కదా. మనం యేసుక్రీస్తు ప్రభు సిలువను బట్టి, ఆయన మరణాన్ని బట్టి మనం మరణించవలసిన అవసరం లేదు. అందుకే పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభు చెప్పినటువంటి మాట మత్తయి సువార్తలో 8వ అధ్యాయం 8వ వచనాల్లో శిష్యులతో చెప్పాడు ప్రభువు. 28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ గైకొనవలనని వారికి బోధించు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రభు మనతో ఉన్నాడు. కనుక ఈ దినాల్లో మనకు ధైర్యం దేన్ని బట్టి? దేవుని వాగ్దానమును బట్టి. ఎవరిని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. దేనిని బట్టి? ఆయన శిలువ మరణమును బట్టి, ఆయన పునరుద్ధాన విజయాన్ని బట్టి. మనం ఆయనలో ఉన్నాం, ఆయన మనలో మనతో ఉన్నాడు. కనుక మనము ధైర్యం తెచ్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుతాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఆదివారం ఉదయకాలం ఆన్లైన్లో వీక్షించేటటువంటి మీ బిడ్డల కొరకు మీకు స్తోత్రాలు. షారోన్ కుటుంబాల కొరకు మీకు వందనాలు. అలాగూ మా సన్నిహితులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు ఎవరెవరైతే ఆయా సమయాల్లో ఈ ఛానల్ వీక్షిస్తున్నారో వారందరి కొరకు స్తోత్రాలు. ప్రియప్రభ, మాకు భయం కలిగినటువంటి దినం, మేము మిమ్మల్ని తప్ప ఎవరిని ఆశ్రయించగలం? వ్యాధి కలిగినప్పుడు వైద్యుల ద్వారా, మందుల ద్వారా సహా కృప చూపించే దేవుడు మీరే. వైద్యులకు జ్ఞానం అనుగ్రహించి మాకు ఆరోగ్యం, స్వస్థత ఇచ్చేటటువంటి దేవుడు మీరే. మా ఆత్మకు వైద్యుడవు మీరే. అలాగే శరీరానికి తండ్రి ఆరోగ్యం చేకూర్చేటటువంటి కృపగలిగినటువంటి దేవుడు మీరే. మా ఆత్మల కాపరి మీరే. పాపం నుండి, మరణం నుండి, శాపం నుండి, నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించి దేవుని కుమారులుగా, కుమార్తెలుగా మమ్మల్ని చేసిన మంచి దేవుడు మీరైనందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు నామములో
ఉన్నటువంటి గొప్ప శక్తి కొరకు, అధికారం కొరకు స్తోత్రాలు. ప్రియప్రభ, ఈ ఉదయకాలం మమ్ములను, మా కుటుంబీకులను, మా రక్త సంబంధికులను, మా బంధువులను, మా ఆప్తులను మీకు సమర్పించుకుంటున్నాం. ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో వారిని మీరు తాకండి. మరొకసారి ఈ ఉదయకాలం షారోన్ బ్రాంచెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా స్థలాలకు వాక్య పరిచయ నిమిత్తం వెళ్ళేటటువంటి మీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. దినదినానికి మారిపోయేటటువంటి రాజకీయ పరిస్థితులు, ఉద్యోగాలు చేసేటటువంటి మీ బిడ్డలు ఎంతో ఒత్తిడి అనుభవిస్తూ ఉన్నారు. భవిష్యత్తును గూర్చినటువంటి భయాలు ఎన్నో ఉన్నాయి, కానీ మీ పిల్లలమైన మేము భయపడం. మీరు మాతో ఉన్నారు కనుక దేవా, సృష్టికర్త అయినటువంటి మీ వైపు మానవులు తిరగలిగేటట్టు కృప దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త శక్తిని, గొర్రెపిల్ల రక్తం యొక్క శక్తిని, పస్కా బలి పశువుగా వధించబడినటువంటి ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్త శక్తిని మనుషులు గ్రహించగలిగినట్లు మా కొరకు వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని మనుషులు ఆశ్రయించి ఆ రక్తం వలన శక్తి పొందటానికి, బలం పొందటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధానంలో ఇలా చేరి ప్రభా లైవ్ లో మీ వాక్యం షేర్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. పాలు పొందుతున్న బిడ్డలందరినీ దీవించండి. షారోన్ కుటుంబాలను ఆశీర్వదించండి తండ్రి. షారోన్ కుటుంబాల కొరకు చేయబడుతున్న విజ్ఞాపన మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మమ్ములను, మా కుటుంబాలు మరొకసారి మీకు అప్పగించుకుంటూ మా ప్రాణాత్మ దేహాలు మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.